షెలో స్టార్ట్ చా ఈరోజు సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ సౌత్ ఈస్ట్ జోన్లో పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది. దానికి మా డీసీపీ గారు, తర్వాత ఏసీపీలు, తర్వాత సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున పిల్లలు, పెద్దలు, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరూ వచ్చారు. ఇక్కడికి రావడం వల్ల ఈ సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది, తర్వాత ఈ సైబర్ క్రైమ్లో పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి, పబ్లిక్ దేనికి భయపడకూడదు, ఈవెన్ ఏదైనా సైబర్ క్రైమ్ జరిగితే ఇమ్మీడియట్గా 1930కి కాల్ చేయాలి, లేకపోతే 100 కాల్ చేయాలి, లేకపోతే దగ్గరలో పోలీస్ స్టేషన్కి వచ్చి మీ కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పేసి మేము పెద్ద ఎత్తున జరగడం జరిగింది. సైబర్ క్రైమ్లో ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి, దాన్ని ఏపీకే ఫైల్స్ కానీ, తర్వాత మీకు వచ్చిన ఫ్రాడ్ మెసేజెస్ కానీ మీరు దేన్ని టచ్ చేయకూడదు. టచ్ చేసి ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఇప్పుడు డైలీ చాలా కేసులు అవుతున్నాయి. ఇవి డైలీ మన హైదరాబాద్ సిటీలోనే పబ్లిక్ ₹1 కోటి నుంచి 2 కోట్ల వరకు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మీరు తెలియని వాళ్ళకి ఓటీపీలు షేర్ చేయడము, వీడియోలు షేర్ చేయడము, ఫోటోలు షేర్ చేయడము, తర్వాత ఏదైనా మీకు మంచి అవకాశం ఉందని చెప్పేసి ఏదైనా యాప్లో మీరు డబ్బులు పెట్టండి అని ఈ యొక్క ఫ్రాడ్స్టర్ చెప్తారు. మీరు ఆశపడి డబ్బులు పెడితే మాత్రం డెఫినెట్గా మీకు డబ్బులు వచ్చినట్టు 2-3 సార్లు చూపిస్తారు. దాని తర్వాత ఇమ్మీడియట్గా మీరు అకౌంట్ విత్డ్రా చేయడానికి పోతే మీకు బ్లాక్ అయిపోతుంది. తర్వాత ఏదైనా మీరు వేరే వాళ్ళకి మీ మ్యూల్ అకౌంట్స్ అంటే మీ యొక్క అకౌంట్స్ని కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కానీ ఎవరికి ఇవ్వకూడదు. మీరు కొంతమంది ఈరోజు రీసెంట్గా 8 మందిని పట్టుకున్నాము. వాళ్ళు తెలియని వాళ్ళు, అరే మీకు చాలామంది అన్పడ వాళ్ళకి మీకు డబ్బులు ఇస్తాము, 10,000 ఇస్తాము, మీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేయండి అని చెప్తే వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ పేరు మీద ఓపెన్ చేసి ఎవరైతే వేరే దగ్గర ఫ్రాడ్ చేసిన డబ్బులన్నీ దాంట్లో వేసేసి విత్డ్రా చేసుకున్నారు. లాస్ట్కు వీళ్ళు క్రైమ్లో ఇన్వాల్వ్ అయిపోయారు. సో మీరు దయచేసి మీరు క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతారు. మీ బ్యాంక్ అకౌంట్లు కానీ మీ ఓటీపీలు కానీ మీరు అన్నీ ఇచ్చుకుంటే మీరు ఇంకొకటి ఈ మధ్య డిజిటల్ ఫ్రాడ్ డిజిటల్ అరెస్ట్ అని చెప్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది కాన్సెప్టే లేదు. యాక్చువల్గా ఎక్కడ డిజిటల్ అరెస్ట్ చేయొద్దు. ఎవరు పోలీసులు కానీ తర్వాత ఈడీ కానీ వాని పేర్లు చెప్పి వాళ్ళ పేర్లు ఉపయోగించుకొని చెప్తున్నారు మేము మేము నార్కోటిక్స్ మేము అది అని చెప్పేసి మీరు అరెస్ట్ అవుతున్నారంటే కాదు. మీరు ఏదో అట్లా ఉంటే డైరెక్ట్గా మీరు పోలీస్ స్టేషన్కి రండి. మీరు తప్పు చేయనంత వరకు మీరు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. బాజాబ్తా పోలీస్ స్టేషన్కి రావచ్చు. మీరు అక్కడ వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు మిమ్మల్ని బెదిరిస్తున్నారంటే, బాధ పెడుతున్నారంటే, ఇట్లాంటివి మోసాలు చేస్తున్నారంటే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. ఇది అందరికీ చెప్పండి. దానికి తగ్గట్టుగానే ఈ నెల నుంచి మనము పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాము. మా సిపి గారు, డీజీ గారు ఇక్కడ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సురక్షిత్ హైదరాబాద్ అని ఒకటి తయారు చేశాము. ఆ స్లోగన్తో అవి ఇంటింటికి ఇది చెప్పిస్తున్నాము. దాంట్లో భాగంగా మీరందరూ కూడా ఒక సైబర్ సింబా అనే ఒక లోగో కింద సైబర్ సింబా అనే మీరు కూడా సింబా లాగా బిహేవ్ చేసి అందరికీ వాలంటరీగా ఆ నాలెడ్జ్ని వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. పక్కన ఈ ప్రజలందరూ మన వాళ్ళు కాబట్టి మనం ఒక వేరే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటే మనకు మంచిది అవుతుంది. సో అందరూ మీరు సైబర్ సింబాలుగా ఎన్రోల్ అయ్యి మీరు కూడా అందరినీ ప్రొటెక్ట్ చేయాలని కోరుతున్నాం.